స్మార్ట్ శంకర్ 2 అసలు హిట్ అవుతుందా? ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన పూరి జగన్నాథ్ మూవీ, అలాగే రామ్ పోతినేని గారి మూవీ రెండు ఫ్లాప్లే. రామ్ పోతినేని గారు బోయపాటి గారి డైరెక్షన్లో స్కంద అనే మూవీ తీశారు. ఆ మూవీ ఎంత ఫ్లాప్ అయిందో మనం అందరం చెప్పుకోవసరం లేదు. చాలా అంటే చాలా ఫ్లాప్ అయిపోయింది. తర్వాత దాంట్లో స్కంద 2 ఉందనగానే చాలామంది ట్రోల్ చేశారు కూడా ఆ మూవీని. అయితే పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ లైగర్, ఈ మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇది భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. విజయ్ దేవరకొండ గారు అలాగే పూరి జగన్నాథ్ గారు కాంబినేషన్లో వస్తుంది, పక్కా హిట్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ మూవీ భారీ డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు. ఇదివరకు కూడా అంతే, ఇద్దరు కొంచెం ఫ్లాప్లో ఉన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ తీశారు, అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ టైంలో. అలాగే ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నారు. ఈ మూవీ మ్యాక్సిమం ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే పాట వచ్చింది, పాట మీద చిన్న కాంట్రవర్సీ కూడా జరుగుతూ ఉంది. అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.